వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఈ సబ్జెక్ట్ నుంచి లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఏంటి, అండ్ 4 మార్క్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఏంటి, ఓకే. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఏంటి ఒకసారి చూడండి. 8 మార్క్స్ క్వశ్చన్స్ అనగానే మీకు ఫస్ట్ క్వశ్చన్ మీకు వేవ్స్ అనే చాప్టర్ నుంచి వస్తుంది, ఓకే. ఇందులో మ్యాక్సిమం మీకు 6 క్వశ్చన్స్ ఉంటాయి, ఓకే. ఈ 6 క్వశ్చన్స్ లో ఒక 2 క్వశ్చన్స్ ఒకే విధంగా ఉంటాయి, అండ్ అంటే అప్రాక్సిమేట్లీగా మీకు 4 to 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 క్వశ్చన్స్ కరెక్ట్ గా ప్రిపేర్ అయితే మీకు ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్, ఓకే, ఈజీగా వస్తాయి. దీనికోసం మీరు చావాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్. స్టేషనరీ వేవ్స్ ఒక క్వశ్చన్ అర్థమవుతుందా. నెక్స్ట్ ఇంకేంటి, ఓపెన్ పైప్ ఒక క్వశ్చన్, క్లోజ్డ్ పైప్ ఒక క్వశ్చన్, ఓకే. నెక్స్ట్ డాప్లర్ ఎఫెక్ట్ అండ్ డాప్లర్ షిఫ్ట్. ఇంతనన్నా 5 క్వశ్చన్స్, ఓకే. ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్ లో వస్తుంది, ఓకే. వీటితో పాటు 2 మార్క్స్ క్వశ్చన్స్ మీకు వేవ్స్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ లో కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏ క్వశ్చన్స్ వస్తాయో కూడా చెప్తాను. ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ లో కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, ఓకే. ఆ ఈక్వేషన్ లో ఉన్న క్వశ్చన్స్ మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ కింద ఇస్తాడు. అంటే ఇది 8 మార్క్స్ క్వశ్చన్స్ కదా, ఎగ్జామినేషన్స్ లో దీనికి 6 మార్క్స్ వస్తాయి మీరు పర్ఫెక్ట్ గా రాస్తే, అండ్ 2 మార్క్స్ ఏమించో ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. అర్థమవుతుందా. అంటే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఒక ఈక్వేషన్, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఒక ఈక్వేషన్ అలా ఇస్తాడు. అర్థమవుతుంది కదా. ఇందులోకి 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోద్ది. ఈ 5 క్వశ్చన్స్ దాటి మీకు క్వశ్చన్ అంటే మాక్సిమం రాదు, ఓకే. అర్థమవుతుందా. మాక్సిమం ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. స్టేషనరీ వేవ్స్ చూడండి, క్లోజ్డ్ పైప్ ఓపెన్ రెండు ఏదో ఒకటే ఇస్తాడు. క్లోజ్డ్ పైప్ ఇస్తే ఓపెన్ పైప్ రాసిపోద్దు, ఓపెన్ పైప్ ఇస్తే క్లోజ్ పైప్ రాసిపోద్దు, ఓకే. డయాగ్రామ్స్ నీట్ గా వేసి అర్థమైందో. ఆన్సర్ నీట్ గా రాయండి, డయాగ్రామ్స్ పర్ఫెక్ట్ గా వేయండి, సరిపోద్ది. అర్థమవుతుందా. నెక్స్ట్ డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్, అంతే. ఈ చాప్టర్ లో ఈ 5 క్వశ్చన్స్. నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, దీంట్లో ఒక 3 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మీ ఈ 3 క్వశ్చన్స్ మ్యాక్సిమం మీకు వచ్చే క్వశ్చన్స్. అర్థమవుతుందా. మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ టోటల్ ఎగ్జామినేషన్స్ కి 2 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 2 రాయాలి, 3 క్వశ్చన్స్ వస్తాయి, ఒక క్వశ్చన్ చాయిస్, ఓకే. ఆ 2 క్వశ్చన్స్ కోసం మీరు వేవ్స్ చాప్టర్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, న్యూక్లియర్, ఈ 3 చాప్టర్స్ నుంచి 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే, ఓకే. ఒక చాప్టర్ మీరు స్కిప్ చేసినా 2 చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేసేస్తారు. అర్థమైంది కదా. ఈ చాప్టర్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే స్కెచ్ ఆఫ్ లా, అండ్ 7th పొటెన్షియోమీటర్, ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్, అండ్ 8th. అర్థమవుతుందా. ఈ 3 క్వశ్చన్స్ అన్న నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు వచ్చే క్వశ్చన్ స్కెచ్ ఆఫ్ లా, విల్స్టోన్ బ్రిడ్జ్, ఓకే. నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్ ఇది మిస్ అయితే ఈ 2 క్వశ్చన్ ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది. అర్థమవుతుందా. ఓకే. చూడండి, ఈ చాప్టర్ నుంచి 9th క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యూక్లియర్, ఈ చాప్టర్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి రేడియో యాక్టివిటీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ అండ్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్. డయాగ్రామ్ వేయాలి, చూడండి క్వశ్చన్ లో డయాగ్రామ్ అడిగాడు, ఓకే. ఇప్పుడు ఒక మాట చెప్తా చూడండి. 8 మార్క్స్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామినేషన్స్ లో 3 క్వశ్చన్స్ ఇస్తాడు, ఓకే. ఈ 3 చాప్టర్స్ నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తాడు, అండ్ మీరు రాయాల్సినవన్నీ 2 క్వశ్చన్స్. 2 క్వశ్చన్స్ అంటే మనం పర్ఫెక్ట్ గా టైం వేస్ట్ చేసుకోవద్దు, చాలా తక్కువ టైం ఉంది, పర్ఫెక్ట్ గా 2 చాప్టర్స్ ప్రిపేర్ అయితే సరిపోద్ది, ఓకే. పర్ఫెక్ట్ గా అంటే 2 చాప్టర్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ రాయగలగాలి. అలాంటి మంచి చాప్టర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాప్టర్స్, ఈజీ చాప్టర్స్ ఏంటంటే వేవ్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ న్యూక్లియర్. ఈ 2 చాప్టర్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి, ఓకే. ఈ వేవ్స్ చాప్టర్ ఈజీగా ఉంటుంది, న్యూక్లియర్ చాప్టర్ లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ 2 క్వశ్చన్స్ నేర్చుకోండి. ఈ 7 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే 8 మార్కుల క్వశ్చన్లు ఈ చాప్టర్ నుంచి ఈజీగా వస్తాయి. అండ్ వీటితో పాటు మీకు వేవ్స్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్, న్యూక్లియర్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్. మాక్సిమం 2 మార్క్స్ క్వశ్చన్స్ లో ఎక్కడైతే మీకు ఈక్వేషన్ క్వశ్చన్స్ ఉంటాయో అవి ప్రిపేర్ అవ్వండి, ఓకే. అప్పుడు మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ కి ఎగ్జామినేషన్ లో 6 మార్క్స్ వస్తాయి, అండ్ ఆ 2 మార్క్స్ క్వశ్చన్ కవర్ అవుతుంది, ఓకే. 6 + 2 8 మార్క్స్ ఆ విధంగా ఇస్తాడు. డైలీ ఓన్లీ దీనికి 8 మార్క్స్ ఇచ్చేది, ఇది 6 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇస్తాడు, ఓకే. 2 కలిపి 8 మార్కులకు ఇస్తాడు క్వశ్చన్. అర్థమవుతుందా. మీకు టైం లేకపోతే 2 చాప్టర్స్ స్కిప్ చేసేయండి,
బట్ మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి 2 చాప్టర్స్ పర్ఫెక్ట్‌గా చదివితే ఈ 2 చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. ఓకే. ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్. మరి 4 మార్క్స్ క్వశ్చన్స్ సంగతి ఏంటి సార్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ రే ఆప్టిక్స్. ఓకే. 4 మార్క్స్. ఇందులో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్. కాన్కేవ్ మిర్రర్, క్రిటికల్ యాంగిల్, ఓకే, ఫార్మేషన్ ఆఫ్ మిర్రేజ్, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. అర్థమైందా? ఈ రెయిన్బో క్వశ్చన్, ఈ కాన్కేవ్ మిర్రర్ అండ్ క్రిటికల్ యాంగిల్. ఓకే. ఈ 3 క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ 6th క్వశ్చన్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అర్థమైంది కదా? సో మీకు చెప్తున్న కొత్త క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్సే. మీ బుక్ లో ఏదైతే మెటీరియల్ ఉందో మెటీరియల్ క్వశ్చన్స్ అన్ని చెప్పాలంటే ఒక చాప్టర్ నుంచి ఒక 1 to 20 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే. సో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా వీటిలో ఇంకా షార్ట్ చేయమని అడగద్దు. ఓకే. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 6 క్వశ్చన్స్ ఇందులో 6 క్వశ్చన్స్ నేర్చుకోవడానికి ఏముంది, ఇందులో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది కదా. సో 6 క్వశ్చన్స్ నేర్చుకోండి, ఇందులో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే. మీకు మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్ రెయిన్బో. ఇది మిస్ అయితే కాన్కేవ్ మిర్రర్ కానీ క్రిటికల్ యాంగిల్ కానీ. మిర్రేజ్ క్వశ్చన్ అప్పుడప్పుడు వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ చాప్టర్ వేవ్ ఆప్టిక్స్. సో ఇందులో డాప్లర్ ఎఫెక్ట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్ డాప్లర్ ఎఫెక్ట్. అండ్ 9th క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్. అర్థమవుతుందా? ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ చాప్టర్ లో ఎక్కువ సార్లు వచ్చే క్వశ్చన్స్ ఇవి. ఓకే. సో ఇవే వస్తాయని కాదు, ఇందులో ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఇవి కాబట్టి ఇవి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అర్థమవుతుందా? సో నెక్స్ట్ చాప్టర్, ఇందులో మీకు మాక్సిమం వచ్చేది కూమ్స్ ఇన్వర్స్. ఓకే. స్క్వేర్ లైన్ ఎలక్ట్రిసిటీ అనే స్టడీ క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ డిఫైన్ ఇంటెన్సిటీ, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ 14th క్వశ్చన్, 15th క్వశ్చన్, ఓకే, 16th గ్రామ్స్ లా, ఇది కూడా ఇంపార్టెంట్. 17th. వీటిలో ఇంకా మీరు స్కిప్ చేయడానికి ఏమీ లేదు. సో మీకు చాలా తక్కువ క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మాక్సిమం వీటి నుంచే మీకు ఒక క్వశ్చన్ వస్తుంది. అర్థమవుతుందా? గ్రామ్స్ లా, కులిమ్స్ లా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఫస్ట్ ఈ 2 ప్రిపేర్ అవ్వండి, ఇంకా మీకు టైం ఉంటే ఇవన్నీ నేర్చుకోండి. అర్థమవుతుందా? ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్. నెక్స్ట్ చాప్టర్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. derive the expression of the electric potential due to a point charge. ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. అండ్ 20 ఇది కెపాసిటర్. ఓకే. ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఇవి. అర్థమవుతుందా? ఇక వీటిలో మీకు అంటే వీటిలో స్కిప్ చేయడానికి ఇంకేం ఉండవు అనమాట. ఓకే. సో ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్సే, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. మూవింగ్ చార్జ్ అండ్ మ్యాగ్నెటిజం. సో ఈ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? బయోసావర్ట్లో యాంపియర్స్ లా. ఈ రెండింటిలో మళ్ళీ మీరు ఏమి సార్ట్ చేయవద్దు. ఓకే. సో 2 ఇంపార్టెంట్ క్వశ్చన్సే. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎడ్డీ కరెంట్స్. ఓకే. సో ఇవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ యాటమ్స్ అనగానే మనకి ఏం గుర్తు వస్తుంది? బోర్స్ థియరీ. ఓకే. రదర్ఫోర్డ్. ఓకే. స్పెక్ట్రల్ సిరీస్. ఇవన్నీ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎవరైతే పర్ఫెక్ట్ గా ఫస్ట్ బోర్స్ థియరీ నేర్చుకోండి. ఓకే. బోర్స్ థియరీ వస్తే 29th స్పెక్ట్రల్ సిరీస్ ఈజీగా రాసేస్తారు, ఎందుకంటే దాంట్లో కొంచెం ఇంక్లూడ్ అయి ఉంటుంది క్వశ్చన్ సొల్యూషన్ కదా. సో చాలా ఈజీగా ఉంటుంది దీని ఆన్సర్. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి. ఒక క్వశ్చన్ చూసి భయపడవద్దు, ఆన్సర్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. అందువల్ల సో ఇది నేను ఎగ్జామ్ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. నెక్స్ట్ న్యూక్లియర్. ఈ చాప్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. రైట్ ఏ షార్ట్ నోన్ ఆన్ డిస్క్ ఆఫ్ న్యూట్రాన్. ఈ క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్ ఇది. ఓకే. డిఫరెంట్ బిట్వీన్ న్యూక్లియర్ ఫిజన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్. చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, గుర్తుపెట్టుకోండి. అక్కడ బయోసావర్ట్లో క్యాంపస్ అంత ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ అంత ఇంపార్టెంట్. ఓకే. ఇలా ఇంపార్టెంట్ అనేది చెప్పిన క్వశ్చన్ మీరు స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి చూడండి, సెమీ కండక్టర్స్. సో ఈ చాప్టర్ లో మీరు చూసుకున్నట్లయితే 33rd. ఓకే. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ రెక్టిఫికేషన్. సో ఈ రెక్టిఫికేషన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి రిపీట్ అయ్యే క్వశ్చన్. ఓకే. నాండ్ గేట్స్ అండ్ నార్ గేట్స్. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకే. సో వీటిలో ఇంకా మీరు స్కిప్ చేయడానికి ఏమి ఉండదు. అర్థమవుతుంది కదా. సో నేను చెప్తున్న ప్రతి క్వశ్చన్ కూడా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. అర్థమవుతుందా? సో ఇంకా వీటిలో మీరు ఇంకా స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ ఇందులో మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్ ఏంటి? నాండ్ గేట్స్ అండ్ నార్ గేట్స్.
నెక్స్ట్ రెక్టిఫికేషన్ 36th and 39 ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. సో వేర్ కమింగ్ టు 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ లో మీకు ఈక్వేషన్స్ క్వశ్చన్స్ ఏవైతే వేవ్స్ నుంచి ఈక్వేషన్స్ క్వశ్చన్స్ ఉన్నాయో, న్యూక్లియస్ నుంచి ఈక్వేషన్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి ప్రిపేర్ అవ్వండి. అవి మీకు 8 మార్క్స్ కింద ఇస్తాడు. ఓకే, అంటే 8 మార్క్స్ క్వశ్చన్ తో పాటు మీకు ఈక్వేషన్ ఇస్తాడు. 8 మార్క్స్ క్వశ్చన్ 6 మార్క్స్ వస్తాయి. సో ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 2 మార్క్స్, టోటల్ 8 మార్క్స్. అర్థమవుతుందా? ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఒక క్వశ్చన్ మీద ఇవ్వడు, 2 క్వశ్చన్స్ ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. రే ఆప్టిక్స్ 2 మార్క్స్ క్వశ్చన్ చూడండి. రే ఆప్టిక్స్ అనగానే మనకు గుర్తొచ్చేవి ఏంటంటే కాన్వెక్స్ లెన్స్, మయోఫియా, హైపర్మెట్రోఫియా అండ్ డిస్పర్షన్. ఓకే, వీటి నుంచే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఈ 4 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వీటిలో ఇంకా షార్ట్ చేయొద్దు. ఫస్ట్ మీకు మనకి ఏం అడుగుతాడు? కాన్వెక్స్ లెన్స్ అడుగుతాడు. ఓకే, వాటి యూనిట్స్ కూడా అడుగుతాడు. నెక్స్ట్ డిస్పర్షన్, నెక్స్ట్ మయోఫియా అంటే ఏంటి? ఓకే, నెక్స్ట్ హైపర్మెట్రోఫియా అంటే ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఏం వస్తాయని కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో వీటి తర్వాత ఇంకా మీకు టైం ఉంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి ఇంకెవరు ఉంటే అవి కూడా ప్రిపేర్ అవ్వడం ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ చాప్టర్. ఇందులో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్ ఏంటి? ఇదో చూడండి, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్. ఇవి మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్. అర్థమవుతుందా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ అండ్ 7th, 8th ఈ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్. ఓకే, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకే, ఇందులో మరి ఇంకా ఏ స్కిప్ చేయొద్దు. సో ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు వచ్చే క్వశ్చన్స్. ఓకే ఓకే నెక్స్ట్ చాప్టర్ ఇది చూడండి. ఇందులో కూడా 12th క్వశ్చన్ రేర్ నండి. అంటే మీకు పేపర్ ఇంకా టఫ్ చేయాలంటే అప్పుడు ఈ 12th క్వశ్చన్ వస్తుంది. అర్థమవుతుంది? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు మ్యాక్సిమం ఇవ్వడు, బట్ పేపర్ టఫ్ చేయాలంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు. సో ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఇందులో హోమ్స్ లా. ఓకే, నెక్స్ట్ స్పెసిఫిక్ రెసిస్టెన్సీ. అర్థమవుతుందా? అండ్ 18th క్వశ్చన్ స్టాండర్డ్ రెసిస్టర్. ఈ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్ మీకు. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్. ఓకే, మరి ఇంకా వీటిలో స్కిప్ చేయడానికి అవసరం లేదు. సో మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అనగానే ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఓకే, సో ప్రిపేర్గా ఉండాలి. మనకు మంచి మార్క్స్ కావాలంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, తప్పదు. నెక్స్ట్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. సో అనగానే మీకు ఏం గుర్తు రావాలి? బయోసావర్ట్ లా. ఓకే, నెక్స్ట్ ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. బయోసావర్ట్ లా ఇంపార్టెంట్. బయోసావర్ట్ లా, యాంపియర్స్ లా, ఈ రెండు కలిపి మీకు 4 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా రావచ్చు. ఓకే ఓకే నెక్స్ట్ అమ్మీటర్, వోల్ట్ మీటర్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ కాయిల్ గాల్వనోమీటర్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్న క్వశ్చన్స్. ఓకే ఓకే చూడండి, కాయిల్ గాల్వనోమీటర్ అండ్ అమ్మీటర్, గాల్వనోమీటర్ అండ్ వోల్ట్ మీటర్. ఇవన్నీ ఒకే విధంగా ఉంటాయి, చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి అంతే. మీకు కరెక్ట్గా సొల్యూషన్స్ అయితే అర్థమైపోతాయి. అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఈజీ క్వశ్చన్స్. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. సో ఇందులో కూడా మీకు ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే ఓకే నెక్స్ట్ చూడండి, 2 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. మనకు మంచి మార్క్స్ కావాలనుకుంటే ప్రిపేర్ అవ్వాలి, తప్పదు. ఓకే, మరి ఇందులో సాల్వ్ చేయొద్దు. నెక్స్ట్ చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఫారడేస్ లా, ఎడ్డీ కరెంట్స్. ఇది ఎక్కువ మీకు ఎందులో అడుగుతాడు? 8 మార్క్స్ లో ఎడ్డీ కరెంట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ 8 మార్క్స్ క్వశ్చన్ ఎవరైతే చదువుతారో 2 మార్క్స్ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వక్కర్లే. ఓకే, సింపుల్. ఎడ్డీ కరెంట్స్ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ ఈ పదం మీకు 8 మార్క్స్ క్వశ్చన్ తో చదువుకుంటారు. వీటితో పాటు మీరు ఇంక కొన్ని రాస్తారు కదా, సో అందులో ఫస్ట్ పేర ఏదైతే ఉందో అదే మీకు 2 మార్క్స్ క్వశ్చన్ అన్న. ఓకే, సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. నెక్స్ట్ ఆల్టర్నేట్ కరెంట్స్. ఇందులో 49, 50. చూడండి, ఈ క్వశ్చన్ చూడండి, 49. ఇది మీకు మాక్సిమం ఒకవేళ వస్తే 8 మార్క్స్ క్వశ్చన్స్ కింద రావచ్చు. అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాను కదా, సో అక్కడ రావచ్చు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్. నెక్స్ట్ 59. ఈ క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ మనకి. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇందులో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి 59, 60 అండ్ 63. ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ఇందులో క్యాథోడ్ రేస్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. క్యాథోడ్ రేస్, ఎక్స్పెరిమెంట్, రెండే ఇంపార్టెంట్. ఓకే, వెనక వీటిలో స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వర్క్ ఫంక్షన్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఓకే, ఇదో క్వశ్చన్ కూడా ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్, డి బ్రోగ్లీ.
ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరి. ఓకే, హైజెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్, ఇవన్నీ 2 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఆటమ్స్, ఇందులో నుంచి డిఫరెంట్ బిట్వీన్ ఆల్ఫా పార్టికల్స్ అండ్ హీలియం ఆటమ్, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ సెమీ కండక్టర్స్, ఇందులో మీకు ఎన్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, 4 మార్క్స్ కూడా రావడానికి అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పీ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్, ఎన్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా పీ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఉంటాయి. ఓకే, సో వీటితో పాటు ఇంకోటి వాట్ ఆర్ ద మెజారిటీ అండ్ మైనారిటీ చార్జెస్ ఆఫ్ క్యారియర్స్ ఇన్ ఇట్ అన్నారు. సో ఇవి కూడా రాయాలి. ఓకే, ఇవన్నీ అంటే పీ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటి అండ్ ఇది, ఇక్కడ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటి అండ్ ఇది, అందులో అలా రాయాలి. నెక్స్ట్ 77th, ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్. నెక్స్ట్ 82nd, 83rd, NAND గేట్స్ అండ్ NOR గేట్స్, ఇంకా ఆల్రెడీ చెప్పా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు 8 మార్క్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, 4 మార్క్స్ కూడా ఇంపార్టెంట్. 8 మార్క్స్ NAND గేట్స్ అండ్ NOR గేట్స్ రాదు, బట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ అక్కడ 4 మార్క్స్ ఎవరైతే చేస్తారో ఇక్కడ 2 మార్క్స్ కింద చూపిస్తాడు, సరిపోద్దు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇందులో మీకు 85th నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్, బేసిక్ బ్లాక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ www.worldwide web అంటే ఏంటి. ఓకే, ఓకే, స్పేస్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీస్ రేంజ్ అండ్ స్కై వేవ్ ప్రాపగేషన్, ఇవన్నీ మీరు ఆ రోజు కాలేజ్ వెళ్తే వెళ్ళండి, ఒకవేళ వెళ్తే మీకు ఆల్రెడీ క్వశ్చన్స్ అన్నీ డిస్కస్ చేస్తారు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కదా. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్ అంటే మాక్సిమం మీకు ఈ క్వశ్చన్సే ఇస్తాడు. ఓకే, ఒకవేళ ఇంకా మీకు పేపర్ టఫ్ చేయాలనుకుంటే ఇది మిగతా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో వీటిలో నుంచి కూడా ఇవ్వడం కావాలనుకోండి, బట్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ క్వశ్చన్స్ ఇవ్వండి, ఇంకా మీకు టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా చదవడం ప్రయత్నించేయండి. ఓకే, సో ఇవి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్ అన్నమాట. సో ఓకే, వీటిలో ఇంకేం స్కిప్ చేయొద్దు, అర్థమవుతుందా. ఓకే, ఇవి ఈ ఫిజిక్స్లో 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అర్థమవుతుంది కదా. సో ఇది పీడిఎఫ్ మీకు యాప్లో అవైలబుల్గా ఉంది, యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి, అర్థమవుతుందా. సో ఇంకా డైలీ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, టెలిగ్రామ్ ఛానల్లో మీకు డైలీ అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇది ఫిజిక్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్